శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ శరీరానికి మేలు చేస్తుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ నిరంతరం ఎక్కువగా ఉంటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించవచ్చు లేదా తగ్గించవచ్చు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అలాగే తక్కువ సంతృప్త కొవ్వు, ట్రాన్స్ కొవ్వు ఉన్న ఆహారాలను అస్సలు తినకూడదు. సోయాబీన్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనితో పాటు సోయాతో తయారు చేసిన వస్తువులు, సోయా పాలు, టోఫు వంటి వాటిని చేర్చుకోవచ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. వెల్లుల్లిలో అలిసిన్, ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని కరిగేలా చేస్తాయి. మరియు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఆహారంలో బెర్రీలను చేర్చుకోవచ్చు. ప్యూర్ ఫ్రూట్ లో కూడా అనేక పోషకాలు ఉంటాయి. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.